వాళ్ళ యాక్షన్తో కదా ఇక్కడ నిలబడి నలుగురు రండి. ఓకే ఓకే, పెద్దవాళ్ళు చివరితో పాడడానికి రండి రండి త్వరగా. మళ్ళీ నేర్పిస్తారండి మీకు పాటలు. కూర్చోండి, నేర్పించే పాట ఎవరు ఉన్నారా? ఎవరు లేకపోతే పిల్లలే పడతారు. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే పిల్లలు రండి, మీదే అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. నా బలహీనతయందు నా సిలువను
పెద్దవాళ్ళు చాలా వందనాలు. మరి ఈ సమయంలో పరుగులు వచ్చా నిన్ను చూడాలని, పరుగులు వచ్చా నిన్ను చూడాలని, నీ స్వరం రాజా యేసు రాజా, నీ సన్నిధే పిన్నిది దేవా. పరుగుని వచ్చా నిన్ను చూడాలని, పరుగుని వచ్చా నిన్ను చూడాలని, నీ స్వరం ఈనాలని రాజా దేవమౌనా పగకోటిదైశ్వర్యం కలువెదగి వచ్చినను నీకది సమామౌనా. సంపద సిరి సంపద యేసయ్యా, నిన్ను గూర్చిన తలపులే నాకు నిన్ను చూడాలని. నా పాపం తొలగింప, నా పాపం తొలగింప, నా సాగు సిలువేమా. చల్లని గాలి కల్వరి తల్లించుమా, గాలి ఆవరించుమా, ఆదుకునుమా. కన్నురుగుని వచ్చా నిన్ను చూడాలని, నీ స్వరం నీలాలని యేసయ్యా, నిన్ను గూర్చిన తలపులే నాకు. హర దృశ్యాన్ని చూచిన అంతా మాయ, నీ సన్నిధే
యేసు రాజా యేసయ్యా నిన్ను గూర్చిన నీ సన్నిధి పరుగుని వచ్చా నిన్ను చూడాలని పరుగుని యేసు రాజా లేకున్నా నే బ్రతుకగలను గాని నీ తోడు లేక నే బ్రతుకలేను స్వామి నీ తోడు లేక నే బ్రతుకలేను స్వామి అమ్మ తోడు లేకున్నా నాన్న తోడు లేకున్నా ఎవరి తోడు లేకున్నా నే బ్రతుకగలను గాని నీ తోడు లేక నే బ్రతుకలేను స్వామి నీ తోడు లేక నే బ్రతుకలేను స్వామి ఏయ్యా యేసయ్యా యేసయ్యా నీవే మా సర్వమయ్యా అమ్మ నే బ్రతుకగలను గాని నీ తోడు లేక నే బ్రతుకలేను స్వామి నీ తోడు లేక నే బ్రతుకలేను స్వామి ఇంటిని విడచలేదు కాయానికి నీవి తోడైనావు ఇశ్రాయేలుకు నీవి తోడైనావు ఇశ్రాయేలుకు అమ్మ తోడు లేకున్నా పడదాం నాన్న తోడు లేకున్నా ఎవరా యేసయ్యా యేసయ్యా నీవే మా సర్వమయ్యా అమ్మ తోడు లేకున్నా నీటిని విడచిన చాప బ్రతికేనా కవిలే కాపు జీవించునా నీవు లేక నేను జీవించలేమయ్యా నీవే మా సర్వమయ్యా గట్టిగా తప్పులు పెడదాం. ఈ లోకంలో మనము జీవించగలం కాబట్టి మంచి పాట పాడినటువంటి అన్నగారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి ఈ సమయంలో మాంసరం కూడా ఒకసారి లేచి నిలబడి ఒకసారి యేసయ్యని ఆరాధన చేద్దాం 2 నిమిషాలు. అయ్యో దేవా యేసయ్యా ఇంకో ఇలాంటి చిన్న పిల్లలైన రాజ్యం అని చెప్పుదావు. హల్లెలూయా జీవజలమా ఆత్మనాథుడా ఎండని నదిలాగా రమ్ము బోధక జీవజలమా ఆత్మనాథుడా ఎండని నదిలాగా రమ్ము బోధక ఎండని నదిలాగా రమ్ము బోధక జీవజలమా ఆత్మనాథుడా ఎండని నదిలాగా రమ్ము బోధక ఎండని జీవా నదిలాగా ఎండని జీవా నదిలాగా జీవజలమా ఆత్మనాథుడా ఎండని నదిలాగా పదాల కొలత సరిపోదయా నీ తలమునికి లేవాలయ్యా తేలి తలమునికి లేవాలయ్యా తేలి తేలి పాడాలయ్యా మా ఆత్మనాథుడా ఎండని నదిలాగా రమ్ము బోధక జీవజలమాధుడా ఎండని నదిలారికి ధ్వజం చెందాలి జీవజలమా ఆత్మనాథుడా ఎండని నదిలాగా రమ్ము బోధక జీవజలమా ఆత్మనాథుడా ఎండని నదిలాగా రమ్ము జీవజలమా ఆత్మనాథుడా ఎండని నదిలాగా బోధక మట్టిన చెట్టు పండ్లు ఇవ్వాలి ధారాళంగా
మన మధ్యనటువంటి పాస్టర్ రాజశేఖర్ గారి సాంపు నుంచి వచ్చారు. వాళ్ళు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. పైకి ఎత్తినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్నిగా ప్రేమించిన మా ప్రియ పర్లోక రోజుకు ప్రభా, మీరు చిన్న బిడ్డల మధ్యన ఉండి నైనా మీరు నేర్పించిన పాఠాలు బట్టి మీకు వేలాది స్తోత్రములు ప్రభా. నైనా 8వ రోజున ప్రభా నా తండ్రి నీ కృప చేతున్న ప్రభా నైనా ఈ బిడ్డలందరూ దీవిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరిని యేసు క్రీస్తు నామములో దీవించి సహాయం చేసిన దేవుడా మీకు వందనాలు. ఇక జరగబోయే విషయాల్లో కూడా మీరు ఉండండి. ఈ గుడికి ఆదరించేంత వరకునైనా అధ్యక్ష వహించి ప్రభా ఇదే అనుకూల సమయం నీ పరిశుద్ధాత్మ శక్తి నింపబడిన ప్రభా వారింటకు నువ్వు దయచేడు ప్రభా. మీకు వేలాది స్తోత్రాలు అయినా నీవే తోడుండి సహాయం చేస్తూ మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. ఈరోజు చివరి రోజు ప్రభా, 8వ రోజునైనా ఇక్కడ పిల్లలు పెద్దలు ఎంతో మంది నన్ను తండ్రి నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ కార్యక్రమం అంతా ప్రభా ఆది నుంచి అంతవరకు నీ ఆదిలో ఉంచుకోమని ప్రతి ఒక్కరిని మాట్లాడకుండా వెళ్తారు, మాట్లాడితే బయటకు వెళ్తారు. 14 ఓకే. ఒక అబ్బాయి ఓకే ఓకే. ఎవరైతే కరెక్ట్ గా వచ్చారో వాళ్ళకే దయతో మరి మీకేం బోధించారు? దేవుడు చేయడం చెప్పారా? ఎంతమంది నేర్చుకున్నారు? గురించి నేర్చుకున్నారు. ఏది కూడా నేర్చుకున్నారు? దేవుని గురించి నేర్చుకున్నారంటండి. పాటలు నేర్చుకున్నారు. ఓకే. స్టోరీస్. ఏం స్టోరీ? అంతకుముందు జీసస్ కంటే ముందు ఈ సృష్టి గురించి నేర్చుకున్నారు. సైలెంట్. ఓకే. గేమ్స్. ఇంకేం నేర్చుకున్నారు? గేమ్స్ నేర్చుకున్నారు. చాలా విషయాలు నేర్చుకున్నాం. చాలా ఆటలు కూడా నేర్చుకున్నాం. many songs. మేము చాలా పాటలు కూడా నేర్చుకున్నాం. చాలా విషయాలు నేర్చుకున్నాం. థ్యాంక్ యూ. ఇంకా బాయ్స్ ఎవరు వస్తారు? We learned about many things. 8 రోజులు కూడా చాలా విషయాలు నేర్చుకున్నాం. మేము About Jesus Christ. యేసు క్రీస్తు గురించి నేర్చుకున్నాం. And who is the invention of the earth. ఈ యొక్క భూమిని సృష్టించిన సృష్టికర్త గురించి కూడా నేర్చుకున్నాం. And many games, songs, etc. చాలా పాటలు ఆటలు కూడా నేర్చుకున్నాం. ఓకే. ఇంకా This all week we learned many songs and stories. We learned about some stories also. Okay. Thank you. What is it? Thank you, Jana. And lessons and games. We taught drawing మేము డ్రాయింగ్ కూడా నేర్చుకున్నాం. Etc. నేర్చుకున్నాం. చాలా విషయాలు నేర్చుకున్నాం. etc. శుభ్రత గురించి నేర్చుకున్నాం. We learned about cleanliness. మళ్ళీ ఆత్మీయ జీవితంలో ఎలాగ ఎదగాలన్నది నేర్చుకున్నాం. We learned about how to grow spiritually. ఆరోగ్య గురించి నేర్చుకున్నాం. And also we learned about good health. Good, very good. అలాగే children and adults also learn many things. దేవుడి కోసం ఎంతో విధముగా ఎన్నో రకాలుగా మనకు అన్ని చెప్పి ఉన్నారు. మాస్టర్ గారు, బైక్ చేసిన సిస్టర్, team they have come and taught us about good health. అయితే ఫస్ట్ మనకి శుభ్రత కోసం చెప్పారు. We need to have cleanliness. తర్వాత మన ఆరోగ్యం కోసం చెప్పారు. తర్వాత మనకి దేవుని ఎలా ఆరాధించాలి, ఎలా స్తుతించాలి గారు బ్రదర్స్ అందరూ బాగా మనకి The way of teaching is very understand. Greet you the one verbal in the name of Jesus Christ. మనం ఫస్ట్ రోజునైతే చేతులుకున్న క్రిముల గురించి మనం ఎట్లా First we learned about worms and germs and we have to wash our hands. మనం వేడిగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి. We have to eat only hot eatable things. ఏగలగా వాడిన ఆహార పదార్థాలు
మొక్కలను తినకూడదు. We should not eat the things which the flies fallen on them. రెండోదేమో మన చుట్టూ ఇంటి పెరట్లో మొక్కల్ని మంచిగా పెంచుకోవాలి. మన విరోచనాలు అయినప్పుడు ఓఆర్ఎస్ పౌడర్ ఎట్లా తయారు చేసుకోవాలో How to make a ORS powder we learn. ఒక పావు లీటర్ నీళ్ళకి ఒక స్పూన్ షుగర్, 200 ml we have to make the ORS 200 ml. హాఫ్ స్పూన్ సాల్ట్ కలుపుకుని మనము త్రాగినట్లయితే మన ఒంట్లో ఉన్న నీరంతా పోయినప్పటికీ మళ్ళీ నీరు చేరుకుని మనం మంచిగా. అట్లనే 4వ రోజునేమో మనకి అట్లనే ఆదివారం రోజైతేనేమో మన పూర్ణ హృదయంతో మనం దేవుని వెతికిన ఎడల మన జీవితంలో దేవుడు అనేకమైన మేలులు మన జీవితంలో చేస్తాడని చెప్పారు. Sunday I learned about when we search God with full of heart, God will bless us. మనము ప్రార్థన So God will bless us and God will give us good position. Thank you. Wow, good. ఓకే. కాల్చుకోవాలని చెప్పారు. Okay, we have to clean our grass and we have to burn the grass and should not be చేసుకోవాలని cut. చెప్పారు. ఇంటి దగ్గర శుభ్రంగా ఉంచుకోవాలి. And our home environment should be clean. కుక్కలన్నా కూడా పందిరి శుభ్రంగా దూరంగా Nearby there will be no dogs and animals. Should not keep. Wow, good. అలాగే పెద్దవాళ్ళకి 11 గంటల నుంచి మరి 1 గంట వరకు పెద్దవాళ్ళ యొక్క ఆరాధన జరుగుతుంది. పెద్దవాళ్ళు ఇక్కడికి వచ్చి దేవుడిని ఆరాధించండి. ఈ ఒక్కరోజు మాత్రమే కాదు, మరి ప్రతి ఆదివారం వస్తాన్న వాళ్ళు చేతండి. ప్రతి ఆదివారం ఇక్కడికి వస్తాన్న వాళ్ళు ప్రతి ఆదివారం. ఓకే, అందరూ రావాలి దేవుని సన్నిధికి. ప్రతి ఆదివారం ఇక్కడికి వస్తాన్న వాళ్ళు చేతండి. నా ద్వారా తప్ప ఎవరును తండ్రి వద్దకు రాడు. యోహాను సువార్త 14:6 లేదు. మన సమాధానకర్త ఒక్కడే యేసు ప్రభు. మనకు శాంతి కావాలంటే యేసు ప్రభు, మనకి నెమ్మది కావాలంటే యేసు ప్రభు, మనకి మోక్షం కావాలంటే యేసు ప్రభు. ఎందుకంటే ఆయన సమాధానకర్తగా ఇక్కడికి వచ్చిన్నాడు. దొరుకుతుంది ఎందుకంటే ఆయన ఈ భూమి ఆకాశాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త. కాబట్టి అంతేకాకుండా మీ పిల్లల్ని ఎంతో బాగా చదివిస్తున్నారు. అమ్మ వినండి, ఆ జ్ఞానం అంతా కూడా ఈ లోక జ్ఞానం. కానీ పరలోక జ్ఞానం కావాలంటే మీకు యేసు ప్రభు దగ్గర తప్ప ఇంకెక్కడ దొరకదు. దాన్ని మించిన జ్ఞానం మీకు ఇక్కడే దొరుకుతుంది. ఎక్కడ? దేవుని సన్నిధిలో. అన్ని కూడా మీకోసం సిద్ధపాటు చేసి పెట్టాము. ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క పాంప్లెట్ తీసుకెళ్ళండి, చదవండి. దాంట్లో ఇక్కడ ఏమేమి నేర్పిస్తున్నాం అన్ని కూడా వివరంగా రాసి పెట్టాము. తప్పకుండా పాంప్లెట్ చదవండి. అంతేకాకుండా మధ్యలో మన మధ్యకి మరి ఓఎం ఇండియా మన జీవితాన్ని ఇంకా ఎలా జీవించాలి, మన డబ్బు ఎలా పొదుపు చేసుకోవాలి, మన రాబడిని ఎలాగా వినియోగించుకోవాలి, మనం పని ఎట్లా చేయాలి కూడా దయతో ఇక్కడ రండి. అంతేకాకుండా కాబట్టి దయతో మీరు మమ్మల్ని సంప్రదించండి. తప్పకుండా ఆదివారం నాడు సన్నిధికి రావాలి. మీ పిల్లల్ని పంపించండి. ఉదయము మరి 11 గంటలకు మీరు రండి. డ్యూటీలకు వెళ్తే 7 గంటలకు కూడా ఆరాధన సాయంకాల టైంలో అప్పుడు కూడా మీరు రండి. అంతేకాకుండా మేము ఆహ్వానించినటువంటి మేరకు చాలా మంది ఇక్కడ ఎంతైనా గర్వకారణము. ఈ సమయంలో పాస్టర్ గారు ముందుకు వస్తారు. All the way come from California, they have come here to teach to daughters about categorizing. So we are so thankful to them. సహకరించి ఈ యొక్క పనిలో సహకరించారు. వారితో పాటు మీ అందరూ కూడా సహకరించారు. మరి మీ అందరి తరఫున కూడా మరి పాస్టర్ గారు వారిని సన్మానిస్తారు. బాబు కూర్చోండి. అక్కడ కూర్చోబెట్టాలి.
ఓకే, మరి క్రయ గారికి మరి మన బంగారాజన్ గారికి కూడా ఎంత ప్రోత్సాహకులు, వారిని మనం సన్మానించాలి తప్పకుండా. ఈ సమయాన్ని వారికిద్దాము. పాస్టర్ గారు 2 మాటలు చెప్తారు. తర్వాత what did you like in my church, and just a few words say about our church members and children. She wanted to share that. 1 second, వారు మనకి గిఫ్ట్ ఇచ్చే ముందు వారికి కూడా గిఫ్ట్లు ఇవ్వాలని మేము గిఫ్ట్ కూడా తీసుకొచ్చాం. చిన్న కూర్చోండి కింద కూర్చోండి ఓకే, ఈ యొక్క సమయాన్ని వారికి సైలెంట్ Okay, please note. Thank you for welcoming us into your church. Because of your wonderful welcome, we feel at home here. సౌండ్ రావట్లేదండి. నేను మీ కొరకు ప్రార్థన చేస్తూనే ఉంటాం. And we love to see you worship. నిజంగా మీ ఆరాధన, మీ స్తుతి ఆరాధన మాకు ఎంతో నచ్చింది. You sing beautifully. చాలా అందంగా మంచిగా పాడుతున్నారు పాటలు మీరు. All the children are so beautiful. నిజంగా పిల్లలు చాలా అందంగా, చాలా సుందరంగా ఉన్నారు పిల్లలు, చాలా అందంగా ఉన్నారు. It's hard to believe that we've only been with you for, and we will keep you in our hearts for the rest of our lives. Of your church. మీ మందిరంలోకి నమస్కరించడానికి ఎంతో వందనాలు మొదటిసారి. It was such an honor. నిజంగా ఎంతో ఘనపరచబడి ఎంతో ధన్యత ఉంది మాకు. 2 things that I really loved about your church మీ సంఘ విషయంలో 2 విషయాలు బాగా నచ్చిందండి. were the faith and the generosity. నిజంగా మీకు ఎంతో మంచి, But in these ways, I wish it was more like this church. నిజంగా మీలాగా ఉండాలని ఆశపడుతున్నాను. About how much we love you. నిజంగా మిమ్మల్ని ఎంతగా ప్రేమించాము అక్కడ మాట్లాడుకుంటూ ఉంటాం. So thank you for welcoming us so well. మీరు మమ్మల్ని పిలిచినందుకు, ఆహ్వానించినందుకు మేము అందరికీ వందనాలు. I just want to say that the first day I was so nervous. నిజంగా మొట్టమొదటి వచ్చినప్పుడు నాకు భయం వేసింది. And I had no, భయం వేసింది. but everyone here was so friendly and so welcoming. ఎంతో మంచిగా ఉన్నారు. And I soon found I had nothing to worry about. నిజంగా మిమ్మల్ని చూసినప్పుడు భయం ఉండకూడదు. Grown closer to God after watching the faith that I've seen here. దేవుడికి దగ్గరగా వెళ్ళాను. Spending time with everyone in the church. నేను అసలు మర్చిపోలేని సమయాన్ని అసలు మర్చిపోలేదు. I am so sad that we'll be going. So from the day I got here, నేను వచ్చిన నాటి మొదలుకొని I always felt at home. నిజంగా ఇంట్లో ఉన్నట్టుగానే గట్టిగా చెప్పకూడదు. Your prayer Indians. నిజంగా నేను చాలా బలపరచబడ్డా. We came from the other side of the world మేము ఈ ప్రపంచంలో వేరే దేశానికి వచ్చినప్పటికీ to not only teach విడిచిపెట్టి చెప్పడానికి వచ్చాము. because we love you so much. ఎందుకంటే మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాం మేము.
more about Jesus, ఇంకా యేసు ప్రభు చరిత్ర తెలుసుకోవాలనుకుంటే you can talk to the pastor. వాళ్ళతో మీరు మాట్లాడాలి. యేసు గురించి థ్యాంక్ యూ. చాలా సంతోషము. వారు మన గురించి చక్కగా పోడారు. మరి ఇదంతా మీరందరూ రావటం వల్ల, మీ సహకారం వల్ల కూడా సహకరించి మరి మాకు 100% పాళ్ళు మీరందరూ ప్రోత్సహించి తీసుకొచ్చేటువంటి సహోదరులకి మరీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. మరి వారు నాకు ఎంతగానో సహకరించారు. వారి మేలు నేను మర్చిపోలేను. దేవుడు కూడా మీ పట్ల గొప్ప ఈసారి పెద్దవాళ్ళ కోసం అందరూ కూడా పిల్లలు చప్పట్లు కొడదాం. వెరీ గుడ్. చాలా వందనాలు. ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడంటే తప్పకుండా చెప్పండి. ఓకే, గాడ్ సో లవ్ ద వరల్డ్ అన్న కంఠస్థ వాక్యం ఉంది కదా. లెట్స్ somebody back.
మీరంతా కూర్చోవాలి. కూర్చోండి. కూర్చోకపోతే మీకు ఇవ్వబడవు. కూర్చోవాలి దయచేసి. ఎవరి పేరు కూర్చోవాలండి? కూర్చోండి. అన్నపూర్ణ బయటికి వెళ్ళొద్దు. గేట్ బయటకు వెళ్ళకండి. బయట నిలబడండి. నాగవంశీ నాగవంశీ అజయ్ 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 జయప్రకాష్ సిఎస్ కావ్య వెళ్ళిపోండి. ఇంకేమన్నా పేపర్ పిల్లలు మేము కూర్చుంటే వెళ్తాం. మేము కూర్చోండి. మీరు కూర్చో. ఒక నిమిషం కూర్చోండి. ఒక్కొక్కరు అండి. ఒక్కొక్కరు బాగుంది. ఓకే అమ్మ, పాల్గొన్న వాళ్ళు ముందుకు రండి. మీ బ్యాగ్ పెట్టుకుని పిల్లలు ఎవరిని పంపించవద్దు. గేట్ తీయొద్దు. అక్కడ పడుతుంది అమ్మా. ఎవరైనా ఇంకెవరు వెళ్ళొద్దు. కూర్చోండి. పిల్లల బయట నుండి పిల్లల బయట నుండి
కూర్చోండి, వెళ్ళిపోవద్దు, ఎవరు వెళ్ళొద్దు, కూర్చోవాలి. గిఫ్ట్ తీసుకున్న వాళ్ళు కూర్చోవాలి. అయితే ఇంకా ఓకే, ఇప్పుడు పిల్లలందరినీ కూడా లోపల సరే మంచిది. మనకి తెల్లళ్ళు అమెరికాలో వచ్చేసరికి వీళ్ళైతే డబ్బులు మాత్రమే, తన సొంత జీవనం ఖర్చు పెట్టిన డబ్బులు మాత్రమే, కానీ వీళ్ళు ఒక్క పైసా కనుక తన సొంత డబ్బులతో మీ కొరకు ప్రతిరోజు కూడా భోజనం పెట్టడం జరిగింది. కనుక దయచేసి హాస్టల్ గారిని మీరు అపార్థం చేసుకోకండి. అర్థమవుతుందా? సంఘస్థులు, సంఘ పెద్దలు, చిన్నపిల్లలు దయచేసి అర్థం చేసుకోండి. హాస్టల్ గారికి పైసా కూడా ఇవ్వలేదు ఈ రోజు వరకు, ఎవరు కూడా. కొద్ది మిమ్మల్ని అందరం ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. అండ్ ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి నా యొక్క ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ పాట యొక్క అర్థాన్ని రూపమా, వెలుగులు చిందే దీపమా, తేనియ కొమ్మదనం, వెన్నెల చల్లదనం, తేనియ కొమ్మదనం, వెన్నెల చల్లదనం, మమతలు నిండిన రూపమా, వెలుగులు చిల్లదనం, కలబోసి వెలిసిన దేవుని బహుశోకవరం, ఇరువేదన పాగులనైనా మరిపించు శిశుస్వరం, పించు ఒకవరం, మరిపించు శిశుస్వరం,
వందనాలు. అలాగే ఉండి కళ్ళు మూసుకున్నట్టయితే ఆఖరి We thank you, thank you, thank you. వందనాలు ప్రభు. For you are a good God. ప్రభు ఎంత మంచి దేవుడు అయ్యా. You are a loving God. ఎంతో ప్రేమ కలిగిన దేవుడు. You are a graceful God. గొప్ప దేవుడు. We ask that your hand would be over this church యేసే మీ హస్తాన్ని ఈ సంఘం మీద ఉంచండి. and over this community. ప్రభు ఈ సమాజం మీద కూడా మీ హస్తాన్ని ఉంచండి. We ask that your name be glorified, కేవలం నీ నామం మాత్రమే పరచబడాలి. that your name be praised నీ here. నామం మాత్రమే ప్రతిష్ఠించబడాలి. We always continue for the provisions of our people. Amen. అడుగుతున్నాము తండ్రి. తండ్రి యొక్క ఇల్లు కుమారుడు నీ మీద సదాకాలం నిలిచిండును గాక. ఆమేన్. 2 జాకెట్లు ఇవ్వబడతాయి, వెళ్ళి తీసుకోండి. ఒకళ్ళు ఇవ్వండి, ఒకళ్ళు కంట్రోల్ చేయండి. ఒకళ్ళు ఎదురు ఇస్తే మళ్ళీ తీసుకుంటారు. మీ ఫోటోస్ ఇక్కడ ఉన్నాయి. ఆదివారం ఓకే ఓకే 85 గేట్ కాడికి వెళ్ళండి. ఓకే అమ్మ సంతోషమా? ఓకే You make one? No? గేట్ దగ్గర ఒక అవును నవ్వనమ్మా, ఎవరు నవ్వట్లేదు. సీరియస్ సీరియస్ రత్నకుమార్ గారు స్మాల్ కొంచెం లవండమ్మా లవండమ్మా లవండి ఇంకా నవ్వాలి, ఎవరు నవ్వట్లే, అందరూ సీరియస్. ఓకే